కొండగట్టు ఆంజనేయ స్వామికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీంట్లో భాగంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ జనసేన ప్రచార కమిటీ చైర్మన్ సాగర్ కే నాయుడు వెల్లడించారు. రేపు ఉదయం 7 గంటలకు మాదాపూర్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు పవన్ బయలుదేరతారని తెలిపారు. పవన్ అభిమానులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని కోరారు. తెలంగాణలో జనసేన బలోపేతంపై ఫోకస్ పవన్ కళ్యాణ్ పెంచారు. అయితే ఇక్కడి ప్రజా సమస్యలపై కూడా జనసేన తరపున పోరాటం చేస్తామని తెలిపారు సాగర్ కే నాయుడు. సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలపై పవన్ కళ్యాణ్ మాట్లాడతారని, జనసేన పార్టీ లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవన్నారు. ఏపీలో జనసేన విజయం తెలంగాణపై ప్రభావం ఉంటుందని, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఫస్ట్ టైం కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక అధికారికంగా కొండగట్టుకు రావడం జరుగుతుంది. అండ్ రేపు మార్నింగ్ మాదాపూర్ నుంచి 7 to 7:30 మధ్యలో బయలుదేరి కొండగట్టు రీచ్ అవుతారు, లోనకట్ మధ్యలో. అండ్ పూర్తి భద్రత వలయం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు, జన సైనికులు అండ్ కార్యకర్తలు, వీర మహిళలు అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి పోలీసులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఒకసారి డిఫరెంట్ గా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ పేరు పేరున కలబోతున్నారు, అవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ జనసేన ఇక్కడ బలోపేతం చేయడానికి కళ్యాణ్ గారు ఒక సమావేశం పెట్టడం కూడా జరుగుతుంది. ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ ఫలితాల తర్వాత ఇంకా బలంగా ముందుకెళ్తుందని అందరూ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే జరుగుతుంది. అండ్ సమస్యల గురించి కూడా ఇక్కడ నాట్ ఓన్లీ కళ్యాణ్ గారిని చూడడానికే కాదు, అక్కడ ఉన్న లోకల్ సమస్యల గురించి కూడా చాలా మంది వస్తున్నారు. ముఖ్యంగా సిరిసిల్ల ఇష్యూ గురించి కొంతమంది వచ్చి, చేనేత కార్మికులు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేస్తున్నారు. మీరు అన్నట్టు కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, జనసేన రాజకీయాలు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలు ఉండవని ఎప్పుడో చెప్పారు. దానిలో భాగంగా ఫస్ట్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో తన మార్కెట్ లో చూపించారు. అంటే అవుట్ ఆఫ్ 21 కి సీట్స్ కొట్టి అంటే ఎన్డీఏలోనే ఒక ప్రభావితం చేశారు. తెలంగాణలో కూడా ఆయన మార్పు ఉంటుంది. రాజకీయాలు కొత్త అంటే ఆయన మార్పు ఏదైతే కోరుకున్నారో అది సాధించి చూపెట్టారు. ఎక్కడో తెలంగాణలో కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సార్ జనసేన చాలా బలంగా తెలంగాణలో పార్టిసిపేట్ చేస్తుంది.